సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు గైస్ ఇవి ఏంటంటే నాకు చాలా మంది గైస్ నాకైతే కామెంట్ చేస్తున్నారు, అన్న మా కోసం ఒక మంచి బడ్జెట్ లో ఉండే పవర్ బ్యాంక్ సజెస్ట్ చేయని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. అండ్ ఇంకో మెయిన్ రీజన్ ఏంటి అంటే నేను ప్రీవియస్ గా ఈ ఎంఐ పవర్ బ్యాంక్ కి సంబంధించిన వీడియో చేసి పెట్టాను. ఇది వచ్చేసి ఎంఐ పవర్ బ్యాంక్ 20,000 mAh ది. అండ్ దీంట్లో మీకు 10,000 mAh కూడా ఉంటుంది. సో సేమ్ ఫీచర్స్ ఉంటాయి గైస్. ఇక్కడ మీకు USB పోర్ట్స్ రెండు ఉంటాయి, అండ్ అంతేకాకుండా మీకు టైప్ సి కేబుల్ ఈ రెండు కూడా కంప్లీట్ గా అయితే ఉంటాయి. బట్ దీనికి సంబంధించిన వీడియో చేస్తే ఏంటంటే చాలా మంది అడిగింది ఏంటంటే అన్న దీని ప్రైస్ అనేది చాలా ఎక్కువ ఉంది, ఆల్మోస్ట్ ఒక 2200 to 2300 అయితే ఉంది. సో ఏదైనా బడ్జెట్లో సజెస్ట్ చేయని చెప్పి చాలా మంది అడిగారు కాబట్టి ఈరోజు ఈ వీడియో అయితే మీ ముందుకైతే తీసుకొస్తున్నా. ఒకవేళ గైస్ మీరు కనుక ఎఫర్ట్ చేయగలుగుతా అనుకుంటే ఈ ఎంఐ పవర్ బ్యాంక్ అనేది తీసుకోండి. దీంట్లో మీకు 10,000 mAh ఉంటుంది, 20,000 కూడా ఉంటుంది. సో రెండింటికి సంబంధించిన లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ ఈ రోజు ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రొడక్ట్ సంబంధించి కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. అక్కడ నుంచి మీరు వెళ్ళైతే పర్చేజ్ అయితే చేసుకోవచ్చు గైస్, ఓకేనా. అండ్ గైస్ సో సేమ్ ఏ విధంగా మనకి ఏ విధంగా USB పోర్ట్స్ ఉన్నాయి, టైప్ సి పోర్ట్స్ ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా ఈ రోజు నేను చెప్పే ప్రోడక్ట్ కూడా సేమ్ అదే విధంగా అయితే ఉంటుంది. సో బడ్జెట్ లో అని చెప్పేసి గైస్ మీరైతే ఫీల్ అవ్వకండి, అది కూడా బ్రాండెడ్ గైస్, ఓకేనా. సో లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్తాం. సో క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం గైస్, ఓకేనా. సో ఇక్కడ గైస్ నేను చూస్ చేసుకున్న పవర్ బ్యాంక్ వచ్చేసి అమ్రెన్ బ్రాండ్ నుంచి అయితే నేను పవర్ బ్యాంక్ అనేది చూస్ చేసుకున్నా. సో ఇది వచ్చేసి 20,000 mAh ది. అండ్ దీంట్లో మీకు 10,000 mAh కూడా ఉంటుంది. సో రెండింటికి సంబంధించిన లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో పెడతాను, అక్కడ నుంచి మీరు వెళ్ళైతే పర్చేజ్ చేసుకోవచ్చు. మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు గైస్, ఓకేనా. సో ఇక్కడ గైస్ ఈ పవర్ బ్యాంక్ నుంచి మీకు క్లారిటీ చెక్ చేసుకుంటే ఏంటంటే దీని యొక్క అవుట్పుట్ వచ్చేసి మీకు 20 volt అనేది అవుట్పుట్ అయితే ఇస్తుంది. ఇంతకుముందు నేను చెప్పిన ఎంఐ పవర్ బ్యాంక్ ఉంది కదా, అది కూడా 20 volt గైస్, ఓకేనా. సో మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో 10,000 mAh ది కూడా మీకు 20 volt అవుట్పుటే ఇస్తుంది గైస్, ఓకేనా. జస్ట్ ఏంటంటే mAh మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది, మిగతా అంతా కూడా సేమ్ ఉంటుంది గైస్, ఓకేనా. సో ఇక్కడ పవర్ బ్యాంక్ యొక్క ఓవర్ లుక్ అనేది కూడా ఏ విధంగా ఉందో క్లారిటీ చెక్ చేసుకోండి. మీకు USB పోర్ట్స్ ఉన్నాయి, అండ్ అంతేకాకుండా టైప్ సి పోర్ట్ కూడా ఉంది దీంట్లో మీకు. సో ఇన్పుట్ వచ్చేసి కూడా మీకు టైప్ సితోనే ఇవ్వాలి, అవుట్పుట్ కూడా గైస్ మీకు రెండు ఏంటంటే USB రెండు పోర్ట్లు కూడా అవుట్పుట్గా వర్క్ చేస్తుంది, అండ్ టైప్ సి కూడా అవుట్పుట్గా వర్క్ చేస్తుంది. ఎందుకంటే కొంతమంది ఇప్పుడు ఏదైతే ఐఫోన్ వచ్చింది కదా, ఐఫోన్కి మనకు టైప్ సి నుంచి లైట్నింగ్ పోర్ట్ ఉంది కాబట్టి సో దీని నుంచి మీరు ఈజీగా అయితే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు గైస్, ఓకేనా. సో సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ గైస్, ఓకేనా. అండ్ అంతేకాకుండా ఇక్కడ గైస్ మీరు క్లారిటీ చెక్ చేసుకుంటే ఏంటంటే ఒకవేళ మీరు Samsung S23 Ultra అంటే దాని యొక్క mAh వచ్చేసి ఆల్మోస్ట్ 4,500 to 5,000 ఉంటుంది. సో ఒకవేళ దాన్ని మీరు ఛార్జ్ చేయాలనుకుంటే ఎంత లేదన్నా 2.8 times అనేది మీరైతే ఛార్జ్ అయితే చేసుకోవచ్చు, ఫ్రమ్ 0% to 100% గైస్, ఓకేనా. ఒకవేళ మీరు ఐఫోన్కి ఛార్జ్ చేయాలనుకుంటే 4.2 times గైస్, ఓకేనా. సో ఐఫోన్కి వచ్చేసి మీకు ఎంత లేదన్నా 3,600 to ఆల్మోస్ట్ ఒక 3,800 వరకు అయితే mAh ఉంటుంది కాబట్టి మీరు ఒక 4.2 times అనేది మీరైతే పవర్ బ్యాంక్ అయితే ఛార్జ్ అయితే చేసుకోవచ్చు, ఫ్రమ్ 0 to 100% గైస్, ఓకేనా. సో అంతేకాకుండా మిగతా డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే గైస్ సో ఫుల్ ప్రొటెక్టెడ్తో అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఈ పవర్ బ్యాంక్ యొక్క లేయర్ అనేది సో మీకు షార్ట్ సర్క్యూట్ అయినా కానీ పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు గైస్, ఓకేనా. సో ఇక్కడ గైస్ మీకు క్లారిటీగా చూడొచ్చు, యూనివర్సల్ కాంపాటబుల్ విత్ ట్రిపుల్ అవుట్పుట్ గైస్, ఓకేనా. 2 USB పోర్ట్స్ ఉంటాయని చెప్పాను కదా, సో అది అవుట్పుట్ ఇస్తుంది. అండ్ అంతేకాకుండా టైప్ సి పోర్ట్ ఏదైతే ఉందో అది కూడా మీరు అవుట్పుట్గా ఇన్పుట్గా వర్క్ చేస్తుంది, అండ్ అంతేకాకుండా అవుట్పుట్గా వర్క్ చేస్తుంది గైస్, ఓకేనా. సో మీరు ల్యాప్టాప్కి కావచ్చు, ట్యాబ్స్కి కావచ్చు, లేదంటే మనకు ఏదైతే ఐఫోన్లో కూడా ఉంది కదా టైప్ సి అనేది, సో దాంట్లో మీరైతే యూజ్ అయితే చేసుకోవచ్చు గైస్, ఓకేనా. అండ్ దీని యొక్క పవర్ బ్యాంక్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ గైస్ ఇక మీరు క్లారిటీగా చెక్ చేసుకోవచ్చు. ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అంతేకాకుండా క్విక్ ఛార్జ్, అంతేకాకుండా 20 volt ఫాస్ట్ ఛార్జింగ్, అండ్ అంతేకాకుండా గైస్ ఇక్కడ చూడవచ్చు మీకు 3 కలర్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి ఈ పవర్ బ్యాంక్ సంబంధించిన దాంట్లో. బ్లూ ఉంది, గ్రీన్ ఉంది, బ్లాక్, 3 కలర్స్ మీకు నచ్చినైతే చూజ్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ గైస్ సో డీల్ ఆఫ్ ది డే తీసుకుంటే ప్రైస్ వచ్చేసి 1699 మాత్రమే ఉంది. సో చాలా తక్కువ అంటే చాలా తక్కువ ఉంది. సో యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ఇది కూడా 21-2200 అయితే ఉంటుంది. సో గైస్ మీరు ఫాస్ట్గా వెళ్ళి తీసుకోవాలనుకుంటే డెఫినెట్గా తీసుకోండి. అండ్ దీంట్లోనే గైస్ సో ఇదే అమ్రెన్ బ్రాండ్లో మీకు 10,000 mAh గురించి మాట్లాడుకుంటే సో దీని యొక్క ఓవర్వ్యూ అనేది ఏ విధంగా ఉందో మీకు క్లారిటీ చెక్ చేసుకోండి. సో దీంట్లో కూడా మీకు 20 volt అవుట్పుట్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. సో మీరైతే ఒకవేళ Samsung Ultraకి అయితే 1.7 times అనేది ఛార్జ్ చేసుకోవచ్చు, ఒకవేళ iPhone 14 అయితే 2 times అనేది ఛార్జ్ చేసుకోవచ్చు. సో కంప్లీట్ లుక్ అనేది సేమ్ 20,000 mAh ఏ విధంగా ఉంటుందో 10,000 కూడా అదే విధంగా ఉంటుంది. సో mAhలో మాత్రమే డిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ దీంట్లో కూడా మీకు 3 కలర్స్ అయితే అవైలబుల్ అవుతున్నాయి. సో ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే 999 అయితే ఉంది గైస్, ఓకేనా. సో చాలా తక్కువ అయితే ఉంది. సో బెటర్ ఏంటంటే 20,000 mAh తీసుకుంటే బాగుంటుంది గైస్, ఎందుకంటే ప్రెజెంట్ చాలా మొబైల్స్ అండ్ ల్యాప్టాప్స్ అని చాలా మంది యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి, అంతేకాకుండా మల్టిపుల్ పర్పస్గా ఫాస్ట్గా ఛార్జింగ్ డ్రైన్ అయ్యే ఛార్జెస్ ఉంటాయి కాబట్టి మీరు 20,000 mAh తీసుకుంటే ఒకవేళ మీరు లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళినా కానీ సో ఎప్పుడన్నా కూడా ఇంట్లో పవర్ లేకపోయినా కానీ సో డెఫినెట్గా మీకు అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. సో 10,000 అంటే మళ్ళీ దీన్ని కూడా ఛార్జ్ చేయాల్సి వస్తుంది. సో 20,000 అయితే బెటర్ అని చెప్పేసి నేను అనుకుంటాను. సో దానికి దీనికి మీకు 1000 డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి తీసుకోవాలనుకుంటే తీసుకోండి గైస్, ఓకేనా. ఈ ఎంఐ పవర్ బ్యాంక్కి సంబంధించిన 10,000 mAh కావచ్చు,
తీసుకోవచ్చు. అంతేకాకుండా 20,000 mAhది అండ్ అంబ్రెన్ బ్యాంక్ సంబంధించిన 10,000 mAh, 20,000 mAh. సో 4 లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు వెళ్ళైతే పర్చేజ్ చేసుకోవచ్చు గైస్. ఓకేనా, ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఇంకా కావాలనుకుంటే గైస్ డెఫినెట్గా వీడియో లైక్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే సపోర్ట్ చేయండి గైస్.